పెట్రోల్ 3 రూపాయల 30 పైసలు, డీజిల్ 3 రూపాయల 14 పైసలు పెంచి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్రోలు 113 రూపాయలకి, డీజిల్ 101 రూపాయలకి చేరుకుంది. దీని వలన దేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతాయి. రైతాంగం మీద కూడా దెబ్బ పడుతుంది. రవాణా రంగం కుదేలైపోతుంది. నిన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికలకి ముందు 1 నయా పైసా పెట్రోల్ ధరలు పెంచమని ఎన్డీఏ నేతలు మోడీ మాట ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు ఎంచుకోవడం అయిపోగానే ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డం పెట్టి ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతా ఉంది. ఇది ఈ దశలోనే కాదు, నిన్న మొన్న హైదరాబాద్ లో పొదుపు చేయండి దొంగ మాటలు చెప్పి దానికి కారణం ఈ రేట్లు పెంచడానికి ప్రజల మానసికంగా సిద్ధం చేయటమే. అసలు నిజంగా చెప్పాలంటే పెట్రోల్ డీజిల్ మీద 21 రూపాయి పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ 19 రూపాయలు ఉంది. 40 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1 లీటర్ పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు ఉన్నాయి. మీరు అవి తగ్గించండి. అవి తగ్గించకుండా జనం యొక్క జేబులు కొట్టి మీ ఖజానాలో వేసుకున్నారు. 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికే 30 లక్షల కోట్ల రూపాయలు దీనివల్ల ఆదాయం వచ్చింది. ఆ డబ్బు బయటికి తీయండి. జనం దగ్గర ఉన్న డబ్బు బయటికి తీయకుండా ట్యాక్స్ వాళ్ళు ఎందుకు ధరలు పెంచాలి? మీ యొక్క అసమర్థతకి ట్రంప్, అమెరికాకి మన మోడీ లొంగిపోయారు. రష్యా నుండి చౌకగా ఆయిల్ వస్తానంటే కొనుగోలు చేయరు. ఇరాన్ నుండి చౌకగా ఆయిల్ వస్తానంటే కొనుక్కోరు. అమెరికా చెప్పినట్టు, ట్రంప్ చెప్పినట్టు లొంగిపోయి దాని భారాన్ని జనం మీద వేస్తున్నారు. ఇది బీజేపీ యొక్క దేశభక్తిది. మీ లొంగుబాటుకి ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఇప్పటికే అన్ని నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. పైపెచ్చు సామాన్యులకి మీరు మాత్రం కోట్లు ఖర్చు పెట్టండి, జనానికి మాత్రం నీతి సూత్రాలు చెప్తా ఉన్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సి మోడీ గారితో పాటుగా ఇప్పటికైనా నోరు విప్పండి రాష్ట్ర ప్రజల తరపున. లేకపోతే ఈ పెట్రోల్ డీజిలే కాదు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమానికి ముందుకు సాగిస్తాం. సిపిఎం తరఫున దేశవ్యాప్తమైన ఆందోళన సాగిస్తామని హెచ్చరిస్తాం.